హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్ స్టైల్ అండ్ వంట రాని వాళ్ళు కూడా స్టార్టింగ్ స్టేజ్లో చికెన్ కర్రీ సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసి పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకుని చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొంచెం పసుపు వేసుకుని చికెన్ అయితే ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ ఎంత మంచిగా అయితే ఉంటుందో చికెన్ కర్రీ అంత మంచిగా వస్తుంది. దీనిలోనే హోమ్ మేడ్ గరం మసాలా, 1 కప్పు పెరుగు వేసుకుని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. మీకు టైం ఉంటే 1 అవర్ 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోనికి కూడా ట్రై చేయండి. నెక్స్ట్ దీనిలో గ్రేవీ కోసం ఒక పెద్ద టమాటో అండ్ 2 ఆనియన్స్ కట్ చేసుకుని ఫైన్ పేస్ట్గా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏ కడాయిలో కర్రీ చేయాలనుకుంటున్నారో దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కడాయిలో వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ ఉడుకుతుంది అనమాట. మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవడం వల్ల కర్రీ అడుగు మాడకుండా ఉంటుంది. మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ముందుగా మనం ఈ కర్రీలో వేసిన హోమ్ మేడ్ గరం మసాలా ఎలా తయారు చేయాలి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో పిన్ చేయండి, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని 2 to 3 తీసుకుని కర్రీలో వేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు సరిచూసుకుని, ఉప్పు కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకుని, సరిపోకుంటే మళ్ళీ ఒకసారి వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి టమాటో ఆనియన్ పేస్ట్ని కర్రీలో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అడుగు అనేది మాడుతూ ఉంటుంది కాబట్టి. అలా కొంచెం కర్రీ దగ్గర పడిన తర్వాత పీస్ అనేది ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకోండి. ముందుగానే ఆల్రెడీ మనకి చికెన్లో వచ్చిన నీరుతో ఉడుకుతూ ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకుంటే సాఫ్ట్ అవుతుంది అన్నమాట. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినంత ఉంచుకుని దాని లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా అండ్ పుదీనా, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే మీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో నేను పోస్ట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో నాకే తినాలి అనిపిస్తుంది. మళ్ళీ క్రేవింగ్స్ అలా ఉన్నాయి నా వీడియో చూస్తుంటే. సో ఎనీవే ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. హోమ్ మేడ్ గరం మసాలా కావాలి